ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోసం కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే కపటంతో కూడినటువంటి ప్రేమ కూడా ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కపటముతో కూడినటువంటి ప్రేమ, పెదవులతో ప్రేమ, లోపల కపటం ఉంచుకుని ప్రేమ, ఇలాంటి ప్రేమలు లోకంలో మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 23వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదు. కపటమైనటువంటి ప్రేమ. కొంతమంది మాట్లాడతారంట, తిను త్రాగు, నువ్వు తినాలి, తినకపోతే కుదరదు అని చాలా బలవంతం చేసి మాట్లాడతారంట. కానీ ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటారంట, అంతరంగంలో లెక్కలు చూసుకుంటారంట. అటువంటిది మనం తిన్నా దాన్ని కక్కివేస్తారు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, పెదవులతో ప్రేమ, కానీ అది హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రేమ కాదు, కపటముతో కూడుకున్నటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమలు లోకంలో మనం బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, నిష్కపటమైనటువంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్నటువంటి తెలివితేటలను బట్టి ఏ విధంగానైనా సరే మాట్లాడగలుగుతున్నారు. అప్పటికప్పుడు మాటను ఎలా అయినా సరే త్రిప్పివేయగలిగినటువంటి సామర్థ్యం చిన్నపిల్లల దగ్గర నుంచి అది డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. దానికి ఏదో పేర్లు పెట్టుకుంటా ఉన్నారు, సెటైర్లనో లేకపోతే ఇంకొకటనో పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఏదైనా మాట్లాడగలుగుతూ ఉన్నారు, అయితే ఏదైనా కవర్ చేసుకోగలుగుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అది సరైనటువంటి విధానం కాదు. మీరు నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిష్కపటమైన ప్రేమ మీరు కలిగి ఉండాలి. చెడు ఎక్కడైతే మీకు కనబడినా దాన్ని అసహించుకొని దాన్ని విడిచిపెట్టి మంచి దానిని హత్తుకొని జీవించాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. చాలామందిని మనం చూస్తూ ఉన్నప్పుడు చెడు ఎక్కడ ఉందో వెతుక్కుంటా వెళ్ళి చెడును హత్తుకొని నాశనమైపోతూ ఉన్నారు. పామును పక్కన ఉంచుకుని పడుకుంటే ఎంత ప్రమాదమో, చెడుతోటి స్నేహం కూడా అంతే ప్రమాదం. చెడును వెతుక్కుంటూ వెళ్తున్నారు ఈ దినాల్లో చాలామంది. చెడును వెతుక్కుంటూ వెళ్ళి చెడును హత్తుకుంటున్నారు, కౌగిలించుకుంటూ ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, చెడ్డదానిని మీరు విడిచిపెట్టి మంచి దానిని హత్తుకొని ఉండడి. ఇది ఆశీర్వాదానికి ఒక కీ అన్నమాట. బడాలంటే ఏం చేయాలి అని చాలామంది వెతుకుతారు కదండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనమే ఆశీర్వాదంగా ఉంటాం. అల్లాడు అబ్రహాంతో దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా ఉండు, మనమే ఆశీర్వాదంగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తూ ఉన్నామో మనం ఆశీర్వాదంగా ఉంటాం. అటు రీతిగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము అయ్యా, నీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో మాటలు మేము లోకంలో వింటాం, కానీ నీ మాట కంటే శ్రేష్టమైనది ఏది లేదు ప్రభువా. నీ మాట మా జీవితాల్ని బాగుపరుస్తుందయ్యా, మా మలినాలన్నీ కడుగుతుంది ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. ఈ మాటలు వింటున్నవారు
ప్రభువా తండ్రి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండులాగున మీరు సహాయం చేయండి. చెడును హత్తుకుని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ప్రభువా నాయన, నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నాయన, వారికి విడుదల మీరు కలిగించండి. దాని నుంచి వారు బయటికి రావాలి ప్రభా. చెడుతో స్నేహం కాకుండా మంచి దానిని హత్తుకునేటువంటి మనస్సు వారికి కలుగచేయమని, కుటుంబాల్లో క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.